నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో వాల్ క్లాక్స్కి సంబంధించి రెండు విషయాలను చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఇంట్లో హైపర్గా ఎక్కువ ఆలోచనలు ఉన్నవారు ఉంటే ఈశాన్యం నార్త్ ఈస్ట్ జోన్లో వాల్ క్లాక్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే క్లాక్ అనేది 24 గంటలు పనిచేసే డివైజ్. నార్త్ ఈస్ట్ ఈశాన్యము అనేది మైండ్. సో ఇది మైండ్ స్థిరంగా ఉండనివ్వదు. 24 గంటలు ఏదో ఒకటి మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఆలోచనలు అనేవి ఆగవు. ఇది రాను రాను ప్రాబ్లంగా మారే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఉంటే నార్త్ ఈస్ట్లో వాల్ క్లాక్ అనేది అవాయిడ్ చేయండి. ఇక సెకండ్ వన్, సమయానికి పనులు చేయని వారు ఉన్నా, అంటే సమయానికి కాకుండా ప్రతిదీ లేట్గా చేసే వాళ్ళు ఉంటే, లేదా ఎలాంటి ఆలోచనలు రాకుండా ఒకలాంటి మబ్బు స్తబ్దత గలవారు ఉంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో బ్లూ, బ్లాక్, వైట్ కలర్లో ఉన్న రౌండ్ షేప్ గుండ్రటి ఆకారం గల వాల్ క్లాక్ని ఉంచండి. మీకు సమయం గురించి స్పృహ వస్తుంది. సమయానికి పనులు అనేవి కంప్లీట్ చేస్తారు. ముఖ్యంగా ఆలోచనలకు సంబంధించి మూవీ స్టోరీ రైటర్స్ కానీ, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ డెవలపర్స్ కానీ, ఆర్ట్స్ రిలేటెడ్లో ఉండే ఆర్ట్స్ ప్రొఫెషన్స్లలో ఉన్న వారికి ఈ రెమెడీ అనేది చాలా సహాయపడుతుంది. నార్మల్ వ్యక్తులు ఉండే ఇంట్లో ఇది అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే పగిలిపోయిన, ఆగిపోయిన, పాడైపోయిన వాల్ క్లాక్స్, వాచెస్ లాంటివి ఉంటే మాత్రం తీసేయండి. అలాగే స్క్వైర్, ట్రయాంగిల్ షేపు, చతురస్రము, త్రిభుజాకారము, రెడ్, ఎల్లో కలర్స్లో ఉండే వాల్ క్లాక్స్ ఉన్నా తీసేయండి. ఇటువంటి వాల్ క్లాక్స్ నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో ఆగిపోయినా, పాడైపోయినా లేదా సరిపడని షేపు కలర్స్లో ఉన్నవి ఉంటే ఇంట్లోని వారికి ఆలోచనలు అనేవి స్ట్రక్ అవుతాయి. మైండ్ సమయానికి తగినట్లుగా పనిచేయదు.